సార్ రండి కూర్చోండి. సార్ మన మర్డర్ జరిగిన రిపోర్ట్స్. మర్డర్ ఎక్కడ జరిగింది? మల్లారెడ్డిపల్లి విలేజ్లో సార్. మళ్ళా పదా విలేజ్ చూద్దాం సార్. ఇక్కడ నుంచి 10 minutes సార్. మన కానిస్టేబుల్ పంపిస్తా. ఓకే సరే సార్. స్పాట్ ఎక్కడ? అక్కడే సార్ మర్డర్ జరిగిన స్పాట్. పోయి చూద్దాం. ముందు ఇల్లే కదా. అక్కడ గ్లాస్ ఉంది, గమనించారా? ఉంది సార్. అదే ఫోరెన్సిక్ ల్యాబ్ పంపండి కానిస్టేబుల్. ఓకే సార్. తీసి ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించండి. ఓకే సార్. ఓకే సార్. తీసుకోవాలా సార్? తొందర ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించి తొందరగా రిపోర్ట్ వచ్చేటట్టు చూడండి. ఓకే సార్. ఇక్కడ కాల్ చేసి ఉండ్రు మొత్తం క్లాస్. సార్ ఇక్కడ కాల్ చేసి ఉండ్రు సార్. ఇవన్నీ ఆ రోజు మీరు గమనించాలా? చూడలేదు సార్ ఆ రోజు. గ్లాసు ఫోరెన్సిక్ ల్యాబ్ పంపండి. తొందరగా రిపోర్ట్ వచ్చేటట్టు చూడండి. గ్లాస్ మీద ఎవరు ఫింగర్ ప్రింట్ ఉన్నాయో మనకు తెలిసిపోద్ది. దాని తర్వాత చిన్న కొడుకుని పెద్ద కొడుకుని ఎంక్వైరీ చేద్దాం. వచ్చి కూర్చోండి. చెప్పండి. ఈ ఫొటోస్ మీరు ఏమైనా గమనించారా? సార్ ఈ ఫొటోస్ని చూస్తే పెద్ద కొడుకే చెప్పానని, కానీ ఈ ఫొటోస్లో చిన్న లాజిక్ అర్థం కాక మిమ్మల్ని ఇన్ఫార్మ్ చేశాను సార్. ఈ ఫొటోస్లో మీరు ఫింగర్ ప్రింట్ గమనించారా? ఇక్కడ చూడండి. ఫింగర్ ప్రింట్ గమనించారా మీరు? అవును సార్. ఈ ఫింగర్ ప్రింట్ చూస్తుంటే అతను చనిపోయే ముందు ఎవరినో పిలవాలనుకోండి. నాకు తెలిసి ఒకసారి పెద్ద కొడుకుని ఇన్వెస్టిగేషన్ పంపించండి ఒకసారి. ఓకే సార్. అతను పిలుచుకోరా. చెప్పండి సార్. ఆ రోజు అసలు ఏం జరిగింది? నేను ఏ తప్పు చేయలేదు సార్. నేను తాగి ఇంటికి వెళ్ళాను సార్. ఇంటికి వెళ్ళిన తర్వాత మా పక్కన నేను ఏదో పడిపోయాను. ఆ తర్వాత నేను లేచి చూస్తే మా నాకు సమయం పడినాను సార్. రోజు నాకేం తెలుసు సార్. కానిస్టేబుల్ నాకు తెలిసి చిన్న కొడుకే చెప్తుంటాను అనుకుంటున్నాను. అవునా? అలా సార్. అంటే పెద్ద కొడుకు చెప్పిన విషయాన్ని బట్టి అక్కడ ఫోటోలో వేలు ఉంటుంది కదా, ఆ వేలు ముక్కలను బట్టి తన తండ్రి చనిపోయే ముందు తాగి పడిపోయిన వ్యక్తిని పిలవాలనుకున్నాను అన్నాను. దాని తర్వాత ఫోరెన్సిక్ రిపోర్ట్లో నోట్లో నుంచి మాట రాకుండా టాబ్లెట్ వేసేదాన్ని చెప్పారు. నేను వెళ్ళి చూస్తే అక్కడ గ్లాస్ పంపించాను. ఆ గ్లాసు ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించాను. ఒకవేళ వాళ్ళు ఫోన్ చేస్తే తొందరగా తెలిసిపోతుంది, కన్ఫర్మ్ అయిపోద్ది ఎవరు చంపారు అనేది. హలో చెప్పండి అమ్మా. రిపోర్ట్ వచ్చాయి సార్. ఇంతకీ ఏమైనా వచ్చిందమ్మా రిపోర్ట్లో? సార్ గ్లాస్ మీద వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ ఫిగర్స్ ఉంటాయి సార్. ఓకే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఓకే సరే సరే. అంటే సార్ ఇప్పుడు ప్రీప్లాన్గా చెప్పింది చిన్నపడగా, అంటే మర్డర్ చేసింది ఖచ్చితంగా చిన్నపడ. అంటే మర్డర్ చేసింది చిన్నపడగా? ఎస్, మీరు చెప్పింది నిజమే సార్. కానీ ట్యాబ్లెట్ ఎందుకు వేశారు సార్? ఆ ట్యాబ్లెట్ వేయడం వల్ల నోట్లో నుంచి మాట రాదు. నోట్లో నుంచి మాట రాకుండా చుట్టుపక్కల ఎవరికి వాళ్ళకి వినపరాదు.
అందుకోసం సైలెంట్గా మర్డర్ చేసేసి పెద్ద కొడుకు మీద నెట్టేశాడు. చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు ఏం చేస్తే నిజం చెప్పేస్తాను. థ్యాంక్ యూ సార్. ఫోన్ చేస్తాను. కానిస్టేబుల్ అని పిలుచుకురా. కూర్చోండి సార్. లేదు సార్ కూర్చోండి సార్. కూర్చోండి. ఎవరు చెప్పండి ఇప్పుడు మీరు? మా అన్నే సార్. నిజం చెప్పు. ఎవరు చెప్పారు? అన్నే సార్. అది కాదు, ఇదంతా కాదు. చెప్పు, నిజం చెప్పు. ఎవరు చెప్పారు మీ నాన్ని? మా అన్నే సార్. నిజంగా చెప్పు. మా అన్నే సార్. కావాలంటే నిజం ఎవరు చెప్పు. సార్? నిజం చెప్పు. మా అన్నే సార్ చెప్పింది. చెప్పు, నిజం చెప్పు. మా అన్నే సార్. నిజంగా నిజం చెప్పురా. నిజంగా చెప్పురా. నాకు తెలియదు సార్. నిజం చెప్పురా. అన్నే సార్ చంపింది. చెప్తావా? పట్టికి స్టార్ట్ చేయాలా? మా అన్నే సార్ చంపింది. నిజం చెప్పరా. రే నిజం సార్ చెప్పు. నిజంగా సార్. అట్లా ఎట్లా చెప్పు నువ్వు. నిజంగా సార్ మా అన్నే సార్ చంపింది. నిజం చెప్పు. నిజంగా సార్. చెప్పు. నిజంగా సార్ మా అన్నే సార్ చంపింది. అంతా కారణం చెప్పరా. చెప్పు. కానిస్టేబుల్ చెప్పు. ఎవరు చెప్పారు? చెప్పు. చెప్పు. అన్నీ సార్ చెప్పు. చెప్పురా. అన్నీ సార్ చెప్పు. ఎవరు చెప్పారు? చెప్పు. అన్నీ సార్ చెప్పేస్తావా? అన్నీ సార్. చెప్పు. నిజం చెప్పు. కానిస్టేబుల్ నిజం చెప్పురా. అబ్బా మా అంటే సార్. అబ్బా 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 వీడికి కరెక్ట్ చెప్పరా. ఇప్పుడు చెప్పరా. మా అన్నే సార్ చెప్తావా? ఇంకో సార్ ట్రిప్ స్టార్ట్ చేయాలా? అన్నే సార్ చంపింది. చెప్తావా లేదా? మా అన్నే సార్. నిజం సార్. మా అన్నే సార్ చంపింది. చెప్పు. కూర్చో. మకాన్ మీద కూర్చో. నిజం చెప్పరా. ఎవరు చెప్పారు? చెప్పు. నిజం చెప్పు. నిజం చెప్పు. మా ఎవరు చెప్పాడు? చెప్పు. మా అన్నే సార్. చెప్పురా. మా అన్నే సార్. నిజం చెప్పురా. నిజంగా సార్. ఎవరు చెప్పాడు? చెప్పు. అరే ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోయారా? తండ్రిని వేసావు టాబ్లెట్, గ్లాస్కి ఉన్న ఫింగర్ ప్రింట్స్ ఎలా మర్చిపోయావు నువ్వు? చెప్తావా లేదా? చెప్పేస్తా సార్. చెప్పేస్తా సార్. నేనే చెప్పేస్తా. చెప్పరా. ఏం జరిగింది చెప్పు అసలు. నేనే చెప్పాను సార్. ఎందుకు చెప్పావు? ఆస్తి కోసం సార్. ఆస్తి కోసం? చేసిన సార్. ఆస్తి కావాలని. అసలు ఏం జరిగింది చెప్పు. Few days back. మామా మాకు ఒక 7 ఎకరాలు ఉన్నాయి. మా నాన్నేమో నాకు మా అన్నకి సగం సగం పంచుతా అంటున్నాడు. నాకు మొత్తం కావాలి. మా అన్నం చంపేస్తే వస్తాయి కదా. నువ్వు అలా చేస్తే జైలుకి వెళ్ళడం ఖాయం మామ. అదేదో మీ నాన్నని చంపేసి మీ అన్నయ్య మీద తోసేయి. ఎలాగో మీ అన్నయ్య తాగి ఊళ్ళో వాళ్ళందరికీ చంపేస్తాం మా నాన్నని చెప్తున్నాడు. అదేదో నువ్వే చంపేసి మీ అన్నయ్య మీద తోసేయి. సూపర్ మామ. నువ్వు థ్యాంక్ యూ మామ. సూపర్ మామ. ఈరోజు నాకు వేసాలేరు. ఏదోసా ఇది? ఏదోసా ఇది? చూడరా. భయం ఉందా? చెమట పడుతున్నావు. బీపీ మాత్రం తీసుకొస్తా. అయ్యా వేసేస్తే ఇదే ఛాన్స్. ఏంటా ఏమైందిరా? పెద్దగా లేదమ్మా. లేదు నాయన రే. లేదా పెద్దగా ఏమైందో చూడరా. రే రే పెద్దరా. రే పెద్దరా. పెద్దరా లే. పెద్దరా. పెద్దరా. లే పెద్దరా.
కానిస్టేబుల్ సార్ వీడి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి కోర్టుని ప్రొడ్యూస్ చేయండి. ఓకే సార్.